రామాయణం గురించి కొద్దో గొప్పో అందరికీ తెలుసు కదా. అయితే కొన్ని విషయాలు మరి మీకు తెలుసా లేదా అన్నది మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రామాయణంలోని 24,000 శ్లోకాల్లో ప్రతి 1000 శ్లోకాల తర్వాత వచ్చే మొదటి అక్షరం నుండి 24 పదాల గాయత్రి మంత్రం ఏర్పడుతుందట. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు 4 సోదరులు. వీరికంటే ముందే కౌసల్యకు అందం తెలివితేటలతో శాంత అనే కుమార్తెకు దైవవారం వల్ల జన్మించిందట. రామాయణంలో భరత శత్రుఘ్నులు కవలలని చాలామంది అనుకుంటారు కదా. కానీ లక్ష్మణ శత్రుఘ్నులు కవలలని కొంతమందికి మాత్రమే తెలిసిన నిజం. శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు అవతారం అయితే మరి లక్ష్మణుడు శేషనాగు అవతారం, భరతుడు సుదర్శన చక్రం, శత్రుఘ్నుడు శంఖం అవతారం. శ్రీరాముడు సీతాదేవి స్వయంవరంలో శివధనుస్సును విరిచారు కదా. ఆ శివుని విల్లును ఏమంటారో మీకు తెలుసా? పినాక అనే సంబోధిస్తారట. మొత్తం రామాయణంలో అత్యంత ఆసక్తికరమైన ఘట్టం లక్ష్మణ రేఖ. కానీ ఈ కథ వాల్మీకి రామాయణంలో ప్రస్తావించబడలేదు. ఈ విషయం మీకు తెలుసా? అంతేకాదండోయ్, రావణుడు గొప్ప వీణావాద్యకారుడట. ఎంతగా అంటే అతని సంగీత నైపుణ్యం శివతాండవ సృష్టికి దారితీసిందట. వీణ రావణుడు జెండాకు చిహ్నంగా మారింది. రామలక్ష్మణులు సాధారణ మానవులైతే సీత నాతోనే ఉంటుంది, వారు దేవుడైతే నేను మోక్షాన్ని పొందుతాను అని రావణుడు యుద్ధానికి వెళ్లే ముందు అన్నాడు అని మీలో ఎంతమందికి తెలుసు? వీటిలలో ఏ విషయమైనా మీకు తెలుసుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు తెలిసిన మరిన్ని విషయాలను మాతో పంచుకోవాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి.